हरि ओम गुरुदेव, हरि ओम साई राम। ओम श्री वेदानंद गुरवे नमः। ओम श्री విఠలానంద గురవే నమః। ముందుగా ఓంకారం చెప్పుకుందాం। ఓం 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 దివ్య మంత్రాలు చెప్పుకుందాం। అందరూ సుఖాసనంలో కూర్చోండి। హృదయంలోకి మీ సద్గురుదేవుల్ని స్మరించుకుంటూ ఈ దివ్య మంత్రాలు చక్కగా మననం చేసుకోండి। ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః। ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః। ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః। ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి। ఓం శ్రీ సాయి నాథాయ నమః। ఓం శ్రీ సాయినాథాయ నమః। ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః। ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః। ఓం ఐం సరస్వత్యై నమః। ఓం ఐం సరస్వత్యై నమః। ఓం క్రీం కాళికాయై నమః। ఓం క్రీం కాళికాయై నమః। ఓం దుం దుర్గాయై నమః। ఓం దుం దుర్గాయై నమః। ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః। ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః। ఓం శ్రీ కాలభైరవాయ నమః। ఓం శ్రీ కాలభైరవాయ నమః। హరి ఓం సాయిరామ్। హరి ఓం సాయిరామ్। ఓం సిద్ధక్రియా బాబాజీ నమః। ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః। ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే శ్రీరమణాయ। ఓం నమో భగవతే శ్రీరమణాయ। ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ।
ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరామ్. ఓం శ్రీ విఠలానంద గురువే నమః. ఓం శ్రీ యోగానంద గురువే నమః. మనం ఆత్మ సాక్షాత్కారానికి వైపు ప్రయాణం. ఆత్మ సాక్షాత్కారం మొత్తం మనం ఇప్పుడు సాధన అనే పేరుతో ఏ వ్యక్తి అయినా సరే రకరకాల లక్ష్యాలు ఉంటాయి. ఇక్కడ యోగానందుల వారు మనకి అందిస్తున్నది ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం. అది ప్రధానం మానవ జన్మ. దాని వైపు మనం ప్రయాణం చేసే విధంగా మనం ప్రతి క్షణం ప్రతిరోజు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆచరించే మనం జీవించాలి. అవే తెలియజేస్తున్నారు. ఈరోజు మనం 8వ అధ్యాయంలో మొదటి భాగం తెలుసుకుందాం, అధ్యయనం చేసుకుని. ఇక్కడ ప్రధానంగా ఇంతకుముందు 7వ అధ్యాయంలో చెప్పారు చివరిలో, ఏ మనిషి అయినా సరే ఈ సాంసారిక ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఆధ్యాత్మికత తక్కువైతే, అంటే సాధన లేకపోతే ప్రధానంగా ఏమవుతుందయ్యా అంటే ఒత్తిడి, కన్ఫ్యూజన్. ఒక కన్ఫ్యూజన్ అండ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఆ రెండు పెరిగినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒత్తిడి వస్తుంది, ద్వంద్వం. 2, 3, 4 కనిపిస్తాయి. ఏం చేయాలో తెలియదు. చేస్తే కొన్ని గతంలో తలుచుకుంటూ, గతంలో నేను ఇప్పుడు చేస్తే సక్సెస్ అవ్వలేదు కనుక, విజయం రాలేదు కనుక నేను ఇప్పుడు చేయాలా వద్దా, ఇలాంటివన్నీ ఎదురై ఆధ్యాత్మికంగా ఒక గురుముఖంగా లేని వ్యక్తికి ఒత్తిడి ఏమిటి? ఒత్తిడి ప్రెషర్ అని చెప్తున్నాం. అందరూ ఆ స్ట్రెస్ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఏమిటయ్యా అంటే అక్కడ నరాల మీద ప్రెషర్. నరాలే కదా అన్నిటి కనెక్టివిటీ. ప్రతి భాగానికి ప్రతి అంగానికి ఈ కనెక్టివిటీ ఇంటర్లింక్డ్ ఏంట్రా అంటే నరాలు. సో స్ట్రెస్ కానీ మరొకటి కానీ ఏదైనా జరిగిందంటే ఈ నరాల మీద ప్రధానంగా పడి అవి ఆ కనెక్టివిటీని, కనెక్షన్స్ ని అవి సరిగ్గా పోషించలేకపోవటం వల్ల మనకి ఇలాంటి రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ప్యూర్గా మొత్తంగా ఒక సాధకుడు ఆరోగ్యాన్ని ప్రధానంగా ఏ అంశాలు తన లోపల ప్రధానంగా ఏ స్థితి మీద, ఏ భాగాల మీద అక్కడ ప్రభావితం చూపిస్తాయి అనే దాని మీద చెప్తున్నారు. తెలుసుకుందాం జాగ్రత్తగా. నరాల ఉద్విగ్నతకు మూల కేంద్రాన్ని లోతుగా పరిశీలించడం. అది నరాల ఉద్విగ్నత. ఖచ్చితంగా నరాల మీద పడి మనం నరాలు ఇవన్నీ అనుకోము. నర్వస్ సిస్టమ్ బ్లాక్ అయితేనే రక్త ప్రసరణ తేడా అవుతుంది. నర్వస్ సిస్టమ్ మీద మనం ఏదైనా ప్రభావితం అయితేనే ఆకలి కాకపోవటం, లేదా అతిగా ఆకలి అవ్వటం, రకరకాలు చెప్తున్నారు. దానికి ఆ ఉద్విగ్నతకు మూల కేంద్రాన్ని, రూట్. నేను ఎప్పుడు మీకు చెప్తాను, మీరు ఏ సమస్య చెప్పినా నేను అసలు ఏం జరిగింది చెప్పండి నాకు, నిన్నేం జరిగింది, మొన్న ఏం జరిగింది, అది జరగక ముందు ఎలా ఉన్నారు, ఈ సమస్య వచ్చిన తర్వాత మీలో ఏం జరుగుతోంది, దీనికి మీకు తెలుస్తున్న కారణాలు ఉన్నాయా, ఇవే నేను ఎప్పుడు అంటూ ఉంటాను. ఎందుకంటే మనమే కారణం ప్రతిదానికి. మన శరీరము ఎవరికి వాళ్ళు, మీ శరీరము, మీ మనస్సు, మీ చేష్టలు, ఆలోచనలు ఇవే కారణం. కాబట్టి వీరు కూడా అదే చెప్తున్నారు. మూల కేంద్రాన్ని లోతుగా, అది చాలా అవసరం. పైన చూసేసి నాకేం సమస్యలు లేవు, నేను చాలా బాగున్నాను అంటూ ఉంటారు సూపర్ఫిషియల్ గా, సర్ఫేస్లో. ఖచ్చితంగా నీలో, ఏ వ్యక్తికైనా నీలో సమస్య ఉత్పన్నమైంది, ఒక స్ట్రెస్ వచ్చింది అంటే దానికి కారణం ఖచ్చితంగా నీలోనే ఏదో తేడా. గుర్తించుకో. అది
ప్రతి ఒక్కరు కారణం తెలియకుండానే ఎక్కువగానో, తక్కువగానో అప్పుడప్పుడు ఉద్రేకపడుతూ ఉంటారు. అది ఆవేశాలొచ్చేస్తాయి. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అప్పుడప్పుడు చాలామంది. కారణం మళ్ళీ అంతా నేను బాగానే ఉన్నాను అంటారు. ఎదుటి వాళ్ళకి తెలుస్తాయి. వీళ్ళ ప్రవర్తన, చేష్టలు ఏంటి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అని వాళ్ళు గుర్తిస్తారు. మనకేమో నేను కరెక్టు. నేను లాజికల్‌గా ఉన్నాను. ఐయామ్ ఓకే. ఐయామ్ పర్ఫెక్ట్. ఐయామ్ ఆల్‌వేస్ పర్ఫెక్ట్. Like that we think and we feel. We express emotionally, but we don't know that we are working and expressing emotionally. Others will find out. అందుకనే చెప్తున్నారు. నేను ఈ గుడ్డ మొక్కను కుదిపి ఇది ఉద్రిక్తతతో ఉంది అనొచ్చు. అది దానికి ఇది చేస్తే తెలుస్తుంది. దాని స్థితి అనేది. కానీ గుడ్డను కదిలేటట్టుగా చేస్తున్నది ఏది? అది. ఇక్కడ మనం చూడాలి. ఒక వస్తువుని కొంతమంది చూడండి, నేను ఎప్పుడూ చెప్తాను మంచి ఎగ్జాంపుల్. ఒక ఆవేశంగా, స్ట్రెస్‌లోను ఉన్న వ్యక్తికి, నార్మల్‌గా ఉన్న వ్యక్తికి వాళ్ళ చేష్టల దగ్గర, మాటల దగ్గర దొరుకుతాయి. ఒక ఇంటికి వెళ్లారనుకోండి, ఇద్దరు విడివిడిగా. మంచి మామూలుగా నార్మల్‌గా ఉన్న వ్యక్తి వెళ్ళాడనుకోండి, అక్కడ సాధకుడు, భక్తుడైన వ్యక్తి తిన్నగా గేట్ ఏదో దగ్గరగా వేసుంది. చూస్తాడు. మెల్లిగా తెరుస్తాడు. స్లోగా అక్కడ ఎవరైనా కనిపిస్తే అడుగుదామని. ఎవరు కనిపించలేదు. సౌమ్యంగా వెళ్లి ముందుకెళ్ళి ఆ తలుపు వేసింది కనుక ముఖద్వారం వేసింది చూసి కాలింగ్ బెల్ వెతుకుతాడు. ఎందుకంటే జనరల్‌గా ప్రతి ఇంట్లో కాలింగ్ బెల్ పెడతారు తలుపులేసుకుంటే వచ్చిన వాళ్ళు పిలుపు అందేలాగా. కాలింగ్ బెల్ వెతుకుతాడు. ఉంటే గనక సౌమ్యంగా ఒకసారి అలా కొట్టి చూస్తాడు. ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ బెల్ల లోపల మోగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా వెంటనే వస్తారు అని. అప్పుడిక వాళ్ళు రాలేదనుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి సమయం స్పేస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ రెండోసారి దాన్ని ప్రెస్ చేస్తాడు. అది అప్పుడు తేలిపోతుంది ఏదున్నా కూడా. సో, అలాగా ఆ గేట్ తీయటం కూడా మెల్లిగా తీసుకొని మళ్ళీ దగ్గరగా వేసి మళ్ళీ తను వెళ్ళాలి అటు. కనుక దగ్గరగా వేసి అప్పుడు ఇంకా లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కటమా, నొక్కకపోవటమా ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి తను వెళ్ళాడు. వాళ్ళు తలుపు తీసుంటే పిలవచ్చు, ఏదో చేయొచ్చు. అంతే అలా కానీ వేసుంది. ఇలా ఉంటాయి. అదే ఆవేశంలో ఉన్నవాళ్ళు, స్ట్రెస్‌లో ఉన్నవాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళే, ఆఫీస్‌లో ఎక్కడో ఒక వాదన జరిగింది. సీరియస్‌గా ఏదో మాటలు జరిగాయి. లేతే ఏదో తనని బాధించారు ఎవరో. తను చెప్పింది వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలాంటివేమైనా జరిగాయనుకోండి, ఆ వ్యక్తి గేటు తీసుకోవడం టక్కని గట్టిగా స్పీడ్‌గా తీసి అలా లోపలికెళ్ళిపోయి దాన్ని తడేలుమని వెనక్కి విసిరేసి అది పడేలాగా అన్ని సౌండ్‌లే హై సౌండ్‌లో ఉంటాయి. చేసేస్తాడు. ఇంకా వెళ్తే తలుపేస్తుందనుకోండి, వెంటనే కాలింగ్ బెల్ టక 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 3, 4 సార్లు కొట్టేస్తాడు. చూస్తాడు. మళ్ళీ వెంటనే గ్యాప్ పెద్ద కూడా ఇవ్వడు. వాళ్ళెవరు తీయలా. మళ్ళీ 3, 4 సార్లు ఇంకది ఆ వేలు చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అక్కడ మనం కనిపెట్టొచ్చు స్థితి ఏమిటి అనేది. వాళ్ళ మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆవరించేసింది ఆవేశం, ఒత్తిడి. ఇవి ఆవరించినప్పుడు నేనంతా కరెక్టే. ఇప్పుడు వెంటనే ఇంట్లోకెళ్ళిపోయి ఏదేదో అరిచేయాలి. ఏదో ఎక్స్‌ప్రెస్ చేసేయాలి. పాపం. అలా ఉంటుంది. అందుకని ఒక గొడ్డు ముక్కను అలా కుదిపి అలా చూస్తే అది తన స్థితి తెలుస్తుంది. కుదిపిన పద్ధతిని. కానీ గుడ్డను కదిలేటట్టుగా దాన్ని ఎవరు కుదిపారు? అది కదలలేదు. దానంతట అది పక్కకి రాలేదుగా. మనమే అలా తీసి ఇక్కడ పక్కన పెట్టాం. తీసి పక్కన పెట్టాం. దాన్ని ఆ కుదపటం అనే దగ్గర మనం గ్రహించొచ్చు అంటున్నాడు. నేను చెయ్యి కదపడం ఆపగానే గుడ్డ ముడుచుకుని ఉండిపోతుంది. మీ ఉద్రిక్తతకు మీరు ఎల్లప్పుడూ ఇతర విషయాలను నిందిస్తారు. అది చాలామంది వాళ్ళ కారణం, వీళ్ళ కారణం, వాటి కారణంగా చేస్తున్నాను. నా తప్పేం లేదు అంటూ ఉంటారు. ఎంతసేపు పక్క విషయాలు, పక్క వ్యక్తులు. కానీ ఇప్పుడు మిమ్మల్ని నిందించుకోరు. కానీ మిమ్మల్ని మీరే ఉద్రిక్తతలో ఉంచుకుంటున్నారు. యూ ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎమోషన్స్,
stress, whatever it is, you are the responsible. Nobody, no. 99% అది మీ తప్పే. అశాంతి, భావోద్వేగపరమైన ఉద్రిక్తత నరాలలో అతిగా శక్తిని కేంద్రీకరించడం వలన అవి అరిగిపోవడం మొదలు పెడతాయి. నరాలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. స్మూత్‌గా సిస్టమాటిక్‌గా వెళితే స్పిరిచువల్‌గా వెళ్ళే వాళ్ళకి ఆ నరాల సిస్టమ్ కూడా బావుంటుంది. కానీ రోజుకో పని అక్కడ, ఇక్కడ అని స్ట్రెస్ తీసుకుంటూ లేదా అహంకారం తీసుకుంటూ, అహంకారం కారణంగా అవతల వాడు నన్ను ఒప్పుకోవటం లేదే, నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అనుకుంటూ ఆ ఎమోషన్స్ పెరిగిపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగ మనకు మనమే చేసుకుంటున్నారు అంటున్నారు. అవి అరిగిపోయి వీక్ అవ్వటం వల్ల నరాలు. ఏళ్ళకి ఏళ్ళు గడిచాక ఆ నరాల బలహీనత యొక్క చెడు ఫలితాలు కనిపించడం మొదలు పెడతాయి. మొదట్లో ఏముండవు. కొన్ని సంవత్సరాలు గడిచాక నరాలు ఇంకా ఎందుకంటే స్ట్రెస్ అక్కడ వెళ్ళిపోతుంది డైరెక్ట్‌గా. అక్కడ మార్పు రావట్లా. దాన్ని గుర్తించితే మార్పొస్తుంది. దానివల్ల సంవత్సరాల తర్వాత అవి అరిగిపోయి ఇంకా ఎక్స్‌ప్రెషన్ స్టార్ట్ చేస్తాయి. నరాలు చాలా దృఢమైనవి. భగవంతుడు వాటినలా తయారు చేశాడు. ఎందుకంటే అవి ఒక జీవిత కాలమంతా మన్నాలి. అందువల్ల వాటిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవటంలో చాలా ముఖ్యం. ఇది చూసుకోవటం అనేది అందుకే నేను చాలా ఇన్వైట్ చేయకూడదండి మనం. ఆవేశాలు రాకుండా చూసుకోవాలి. వి షుడ్ నాట్ అలౌ ఇట్. ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఐ హావ్ టు డీల్ ఇట్. ఐ షుడ్ నాట్ ఎక్స్‌ప్రెస్ విత్ అదర్స్ అండ్ అది ఐ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్. అదే చెప్తున్నారు ఇంకా చక్కగా ఇవి ఆ భగవంతుడు అలా చేసాడు కనుక సరిగా జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా ధ్యానంలో ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు నాడీ మండలంపై అతిగా భారం వేయనప్పుడు మీకు అసలు ఉద్రిక్తత ఉండదు. ఎస్, యు డోంట్ అలౌ ఎనీథింగ్, ఎనీ నెగటివ్ ఆర్ ఎనీథింగ్. సో యు వోంట్ బి ఎమోషనల్, but you are allowing. Somewhere something mistake is going on from you, through you అని చెప్తున్నారు. ధ్యాన పారవస్యంలో నరాలు ఎక్కువగా విశ్రాంతి తీసుకుని పునరుజ్జీవింపబడతాయి. ధ్యానం అంటే మన మీద మనం శ్రద్ధ పెట్టి మన స్థితిని మనం గుర్తించటం ధ్యానం. అది ఆ స్థితిలోట ఇవన్నీ చక్కగా కామ్‌గా ఉంటాయి తప్పితే వాటికి ఎమోషన్ రాదు. బావుంది. అంటే ఈ పూట మనకి ఈ అంశాలలో ఈ 8వ అధ్యాయంలో మన ఫిజికల్ లెవెల్‌లో జరిగే మార్పులు కూడా గుర్తించండి అని చెప్తున్నారు. అందుకని చూద్దాం. రెండో అంశం, ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన నరాలు అవసరం. అది ఒక కర్మాగారంలోని అన్ని విభాగాలను కలిపే తీగలు వంటివి నరాలు. తీగలు అరిగిపోయినా, కాలిపోయినా అప్పుడు మొత్తం కర్మాగారం లేక వాటి వల్ల ప్రభావితమైన కొన్ని భాగాలు కానీ పనిచేయటం మానేస్తాయి. అదేవిధంగా నాడీ వ్యవస్థ, పంచేంద్రియాలైన గ్రహణ శక్తి, గుర్తించటం, ప్రతిస్పందన శక్తి మున్నగు విధులన్నింటితో సహా శరీర భాగాలన్నింటినీ సజీవంగా ఉంచుతుంది. మన నరాలు నాశనం అయితే ప్రపంచంలో మనకున్న వ్యవహారాలన్నీ నాశనం అవుతాయి. వన్స్ అవర్ nervous system spoiled means total your life, whatever you live outside in the world, everything will be disturbed and spoiled. 2 విధాలైన నాడీ వ్యవస్థలు ఉన్నాయి మన శరీరంలో. 2 రకాలు. ఒకటి మెదడు, మధ్యాముఖం, వెనుబాములతో కూడిన కేంద్ర నాడీ వ్యవస్థ, అది నాడీ మండలం. దాని నుంచి వచ్చిన ఉపరితల నాడీ వ్యవస్థ, ఇది నాడీ కేంద్రాలను వివిధ శరీర భాగాలకు కలుపుతూ వాటికి శక్తిని సరఫరా చేస్తుంది. ఇది
మెదడు మధ్య ముఖం మెదడుతో అంత కలగలిసి ఉంటుందట అది. దానికి లింక్ ఏమిట్రా అంటే వెన్నుపూస, స్పైన్. మొదట మెదడు వాటిని చేసి తరువాత ఆ ఉద్దీపనను గురించి మెదడు ఇచ్చిన వివరణపై స్పందిస్తుంది. అది ఏదైనా సరే మెదడు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సజెషన్స్ వస్తాయి మనకి. అది పిండంలో ఉన్న మెదడు యొక్క ప్రాథమిక పెరుగుదలలో నరాల మొదటి నిర్మాణాత్మక దశ ద్రవంలా ఉంటుంది. తరువాత అవి క్రమక్రమంగా పీచుగా మారతాయి. అవి చివరకు నరాలుగా శక్తిని మెదడు నుంచి శరీర భాగాలన్నింటికి సరఫరా చేసే పటిష్టమైన రహదారులుగా ఏర్పడతాయి. మెదడే పరిపాలనా గృహం. అది ఏదైనా సరే మనిషికి బ్రెయిన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలండి, యాక్టివ్గా ఉండాలి. అది ఒక్కటి సరిగ్గా ఉంటే మనిషిని ఏది ఎలా అయినా సరే హార్ట్ విషయంలో ఎక్కడైనా సరే అతన్ని మనం బయటకు చేయను బట్ తేగలరు. అందుకని ఫస్ట్ న్యూరో లెవెల్ ఏంటని చూస్తారు, మెదడు ఎలా ఉంది అనేది. అక్కడ తేడా వచ్చిందంటే ఇంక మొత్తం సిస్టంలో మనం ఎన్ని మార్పులు చేర్పులు చేసినా అక్కడ చేరం. ఎప్పుడైతే మెదడు చేరలేదో ఇంకా అవన్నీ వృధా అయిపోతాయి. మనిషి అవ్వడు. మెదడే పరిపాలనా గృహము. 27 లక్షల కోట్ల కణాలు పౌరులు మన శరీరంలో ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఉంటాయట. 27 లక్షల కోట్ల కణాలు. వీటన్నిటినీ కలిపే నాడీ వ్యవస్థను సరిగా పనిచేసే స్థితిలో ఉంచాలి. ఈ మధ్య జరిగిన టెలిఫోన్ వారి సమ్మె వల్ల కలిగిన స్తంభన ప్రభావాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ శరీరంలో కూడా అలాగే జరుగుతుంది. నరాల టెలిఫోన్లు చచ్చుబడిపోయినప్పుడు అవి తమ ముఖ్యమైన సందేశాలను అందించలేవు. ఉదాహరణకు, మెదడులో ఉన్న దృష్టికి సంబంధించిన కేంద్రం తప్పుగా ఆహారం తీసుకోవడం, జబ్బు లేదా శ్రమ వల్ల బలహీనపడితే కంటి నరాల మీద వాటి ప్రభావం పడుతుంది. కళ్ళు బలహీనమవడం మొదలు పెడతాయి. ఏదైనా మైండ్ నుంచి మనకి వచ్చేదే, మెదడు నుంచి. బాగుంది. తర్వాత అంశం, ఏది మీకు ఉద్విగ్నత కలిగిస్తుందో అంటే దీన్ని బట్టి మనం మన మీద ప్రతి క్షణం ఒక ఎరుకతో మన మీద ధ్యాస పెట్టుకుని ఉండాల్సిందే. అయితే ఎలా తెలుస్తాయి చెప్పండి? ఏది మీకు ఉద్విగ్నత కలిగిస్తుందో గ్రహించడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అది ఆల్వేస్ ట్రై టు నో యువర్ సెల్ఫ్, నాట్ ఫిజికల్ లెవెల్, యువర్ స్టాటస్. ఆల్వేస్ చేసుకుంటూ ఉండాల్సిందే. వాట్ ఐ యామ్, హౌ ఐ యామ్, చూద్దాం ఈ అంశంలో ఏం చెప్తున్నారు. అనేక నరాల సంబంధిత వ్యాధులు మనస్సు అతిగా ఉద్రేకపడడం వల్ల కలుగుతాయి. అది మనస్సుతోటి లింక్ అండి. ఇవి చాలా కారణాల వల్ల తలెత్తుతాయి. మీరు ఉద్రిక్తతతో ఉన్నారా అని తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అప్పుడు ఏది మిమ్మల్ని ఉద్రేకపడేట్టు చేస్తుందో నిర్ధారించుకోండి. అది మన మీద మనం దృష్టి పెట్టి, ఏంటి అసలు ఏమవుతుంది నాలో, ఎందుకలా నేను గబుక్కుని ఎమోషనల్ అవుతున్నాను, అరుస్తున్నాను, ఏది దాని వెనక ఏముంది అని ఎవరికి వాళ్ళు గమనిస్తానండి. అదిగో ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు వచ్చింది, ఇగో ఈ సమస్య అప్పుల వాడి ఇంటికి వచ్చి నన్ను నలుగురిలో అడిగాడు, ఏదో ఉన్నాయో అక్కడ. అది ఆ ఎఫెక్ట్ ప్రభావాన్ని కలిగించేది ఏదో ఒక సంఘటన, వ్యక్తి, లేదా మనం వాళ్ళ వైపు వాళ్ళు బాగున్నా కూడా మనం గుర్తుపెట్టుకోండి, కల్పించుకుని కూడా మనం కొన్ని ఆలోచించి స్ట్రెస్ని ఇన్వైట్ చేస్తాం. ఇది గమనించి తెలుసుకోవాలంటున్నాను. అప్పుడు ఏది మిమ్మల్ని ఉద్రేకపడేట్టు చేస్తుందో నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీకు కోపం వచ్చినప్పుడు మీరు అనేక వోల్టుల శక్తిని మెదడులోకి, గుండెలోకి పంపుతారు. ఎమోషనల్ సిస్టమ్. కోపము, భయము వంటి భావోద్రేకాలు నరాలను ఎంతో ఎక్కువగా
శ్రమ పెట్టగలవంటే అవి శరీరం పని చేయకుండా చేస్తాయి. ఇప్పుడు మనకి ఏ రోగం వచ్చినా మనం వీక్ అవుతున్నా, ఆగిపోతున్నా పని మానేసి మెదడు, నరాల ద్వారా మెదడు. ఒక్కోసారి గుండెను కూడా ఆపేసి మనిషి మరణించేలా చేస్తాయి. గుండెలకు ఆ గుండె లోపలికి ఏది పంపాలన్నా ఈ రక్తం కానీ, మరొకటి కానీ, ఆక్సిజన్ ఇవన్నీ నరాల ద్వారానే. కొద్ది వోల్టుల శక్తిని భరించగల చిన్న తీగల్లోకి లక్షల వోల్టుల శక్తిని పంపితే ఆ తీగ కాలిపోతుంది. అది ఉద్రిక్తత చెందడం అంటే మీరు ఒక ప్రత్యేకమైన విభాగానికి ఎక్కువ శక్తిని పంపటం. ఇతర నరాలకు ఆ ప్రాణశక్తి లేకుండా చేస్తున్నారు. అది కొన్ని చోట్ల బ్లాక్ అయిపోతే ఉందని తర్వాత వాటికి లింక్ అయిన నరాలకు కూడా ఏది చేరదు. దానికి విరుద్ధంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి శక్తి యొక్క సమతుల్య ప్రవాహంతో తన నరాలలోకి తగిన శక్తిని పంపడం వల్ల శరీరంలోని ఏ భాగము హానికరంగా అతిగా భారాన్ని మోయదు లేదా శక్తి లేక క్షీణించదు. చాలా జాగ్రత్తగా ఎరుకుతో మనం ప్రవర్తించాలి, ఆలోచించాలి, ఇవన్నీ జరగాలి. నరాల బలహీనత నాగరికత వల్ల కలిగిన వ్యాధి. మాలో కొంతమంది కొలరాడోలోని పైక్స్ శిఖరానికి కారు నడుపుకుంటూ వెళ్ళిన సందర్భం నాకు గుర్తుంది. నిటారుగా మెలికలు తిరిగిన వంపులో ఇతర కార్లు మిమ్మల్ని దాటుకుని వేగంగా వెళ్ళాయి. మమ్మల్ని దాటుకుని, అది ఈయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఇతర కార్లు మమ్మల్ని దాటుకుని వేగంగా వెళ్ళాయి. వాళ్ళు సూర్యోదయం చూడడానికి పర్వత శిఖరానికి సమయానికి చేరుకోవాలని తొందరపడుతున్నారని నేను అనుకున్నాను. మేము పైకి చేరేసరికి ఆశ్చర్యకరంగా అక్కడ దృశ్యాన్ని చూసి ఆనందించడానికి బయట మేమొక్కరమే ఉన్నాము. మిగిలిన వాళ్ళందరూ రెస్టారెంట్లో కాఫీ తాగుతూ డోనట్లు తింటూ ఉన్నారు. ఊహించండి, వాళ్ళక్కడికి వెళ్ళారని, పైక్స్ శిఖరంపై కాఫీ డోనట్స్ తీసుకున్నారని ఇంటికి చేరాక చెప్పినప్పుడు అలాగే పులకరింత కోసమే వాళ్ళు పైకి పరిగెత్తారు, కిందికి పరిగెత్తారు. నరాల బలహీనత చేసేది అదే. మనం దృశ్యాలను, భగవంతుడి సృష్టిలోని అందాలు, జీవితంలో ఉత్తమమైన వాటిని ఆస్వాదించడానికి సమయం కల్పించుకోవాలి. మనం అసలు ఎందుకు పర్పస్ ఇక్కడ మరి దృష్టి పెట్టమన్నారు ఇందాక. నేను ఎందుకు అక్కడ పైకి వెళ్తున్నాను? ఆ సూర్యోదయాన్ని చూడాలి, మిస్ కాకూడదు. ఒకవేళ సూర్యుడు రావటం లేట్ అయితే ఎదురు చూస్తూ నేను ఆ తూర్పు వైపే, ఆకాశం మేఘాల వైపే చూస్తూ గడపాలి. నా మెయిన్ పర్పస్ అది అని గుర్తించి తన స్థితిని పైకి వెళితే బాగుంటుంది. అక్కడ కాఫీ దొరుకుతోంది, కాఫీకి లొంగిపోయారు. టెంప్టేషన్, డైవర్షన్, కాఫీ అవన్నీ డోనట్ నట్ ఇవి దొరుకుతున్నాయి, నట్స్, అవి వాటికి లొంగిపోయేట ఆయన. కాఫీ, డోనట్స్ అవి తింటూ కూర్చున్నారు. ఇంకొకసారి తింటూ ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఇంకా మాటలు వస్తాయి. అది తినటం ఆగదు, మాటలు వస్తాయి. ఇక వాళ్ళ పర్పస్ వాళ్ళు మర్చిపోయారు, సూర్యుడిని చూడాలనుకున్నది కూడా. అందుకనే మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, దాన్ని ముందు మనం బాగా ఎరుకలో ఉంచుకుని రెండవది మనం ఆచరించాలి, అనుసరించాలి. కానీ నాడీ మండలాన్ని దగ్ధం చేసే అనవసర ఉద్రిక్తత, అశాంతి, హఠాత్తుగా కలిగే భావోద్వేగాలు, వీటికి దూరంగా ఉండాలి. ఇవి సంఘటనల ద్వారా వచ్చేవి. వాటన్నిటిని మనం చాలా ఎరుకుతూ ఉంటే దూరంగా ఉంటుంది, పక్కన పెట్టచ్చు. టెలిఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడంతో సహా అతిగా మాట్లాడడం నరాల ఉద్రిక్తతను కలిగిస్తుంది.
చూసారా? టెలిఫోన్ ఏముందిలే, అందరూ నా వాళ్ళు, చాలా బాధ్యతలు, అబ్బా! అందరూ నా చుట్టూ ఉంటారు, నేను మాట్లాడకపోతే బతకలేరు, నేను గ్రేటు అనుకుంటూ వాటిని అతిగా ఇన్వైట్ చేసామనుకోండి, అతిగా ఒత్తిడి కలిగేలాగా మనం చేస్తే సమస్య. నరాల బలహీనత వచ్చేస్తుంది. అలవాటుగా చేసే ఆకస్మిక కదలికలు, వేళ్లతో మధ్యలో వాయించటం, కాలి వేళ్లను కదపడం వంటివి నరాలలోని శక్తిని నశింపచేస్తాయి. మీకు తెలియకపోయినా నరాల బలహీనతకు ఇంకొక కారణం ఏమిటంటే, ఒకేసారి గంటల తరబడి రేడియో కానీ, టెలివిజన్ కానీ మోగుతూ ఉంటే వచ్చే శబ్దం, అన్ని శబ్దాలు నరాలు స్పందించేలా చేస్తాయి. టీవీ కంటిన్యూగా మనం వదిలేసామనుకోండి, ఆ సౌండ్‌లు, ఆ శబ్దాలు, రేడియో కానీ, మరొకటి కానీ, అలా కొంతమంది అలా ఉంచేసి వాళ్ళేదో ఆ చెవులో పడుతూ ఉంటుంది డైవర్షను. అది కొంచెం అటు ఇటు అవుతున్నా పడుతూనే ఉంటుంది. మనం తప్పించుకోలేం. అది కూడా సమస్యే. నరాల బలహీనత అవుతుందట. టెలిఫ్ హ్మ్. అది. చికాగో నగరంలోని పోలీసు శాఖ వారి అధ్యయనం తెలిపిందేమిటంటే, ఆధునిక జీవితంలో శబ్దాలనే బాంబుల వర్షానికి మనుష్యులు గురవ్వకపోతే, ఇవి పట్టణాల్లో ముఖ్యంగా మొరటుగా ఉంటాయి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఏళ్ళు బతకగలరు. అసలు చాలా చక్కటి పాయింట్. శబ్దం, శబ్దం, శబ్దం. మనం శబ్దం క్రియేట్ చేసి అరుస్తూ ఇంకొకరి సమయాన్ని, ఇంకొకరి శక్తి మీద మనం ప్రభావితం చేస్తాం. ఇంకొకరు రకరకాల శబ్దాలు, రేడియో, టీవీ, వ్యక్తులు, ఇంకోటి అది హై సౌండ్‌లో కొంతమంది పెడుతున్నారు ఈ మధ్యన. అదెక్కడ తప్పించుకోవాలి దాన్ని మనం. అందుకనే వీలైతే కొంచెం చెవుల్లో ఏదైనా పెట్టుకొని మనం ఫాలో అవ్వటం, చేయటం చాలా అవసరం. హ్మ్. పక్కన తల్లిదండ్రులు వాళ్ళందరి ఇది కూడా మనం ఆ శబ్దాలొస్తున్నప్పుడు ఈ ఆధునిక యుగంలో మనం తల్లిదండ్రులకు రోగాలెందుకొస్తున్నాయంటే, ఒక్కొక్కసారి పిల్లలు చేసే శబ్దాలు. పిల్లలకు ఒక్కోసారి రోగాలెందుకొస్తున్నాయంటే, తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో కల్పించే శబ్దాలు, మాటలు, చేష్టలు ఇవి కూడా ఈ నరాల మీద మనకు ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి అటు ఇటు కూడా. నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. గంటల తరబడి రేడియో కానీ, టెలివిజన్ కానీ వినకండి. లేదా మీ నేపథ్యంలో ఎల్లవేళలా వాటిని అర్థం లేకుండా మోగనివ్వకండి. కావలసినంత మహర్షుల టెలివిజన్, గోళాల సంగీతం విశ్వమంతా సాగుతూనే ఉంది. కాబట్టి మీరు డబ్బాలలోంచి వచ్చే సంగీతం వినడం కానీ, డబ్బాలలోని సినిమాలను చూడడం కానీ చెయ్యనక్కర్లేదు. టీవీ, రేడియో ఇవన్నీ డబ్బాల్లోనే. ఆంతరిక మౌనంలోంచి వచ్చే ప్రశాంతత ద్వారా భగవంతుడి అద్భుతమైన విశ్వ ప్ర ప్రదర్శనలతో అనుసంధానం చేయడం నేర్చుకోండి. చక్కటి వాక్యం చెప్తున్నారు. ఆంతరిక మౌనంలోంచి వచ్చే ప్రశాంతత ద్వారా మన లోపలే ఉంది ప్రశాంతత. బయటకు వెళ్తే దొరికేది కాదు. ప్రశాంతత ద్వారా భగవంతుడి అద్భుతమైన విశ్వ ప్రదర్శనలతో అనుసంధానం చేయడం నేర్చుకోండి. భగవంతుడి యొక్క ఆ తత్వం, శక్తులు, లీలలు వాటితో మనం ఒకటైపోవాలి. అయిపోతే ఇక మనం మన బ్రెయిన్ సిస్టమ్ అనండి, మరొకటనండి, ఏది ప్రభావితమై మనకి నెగెటివ్‌గా మారవు. షార్ప్‌గా ఉంటాయి అవన్నీ కూడా. ఉదయాన్నే చక్కగా నమస్కారం పెట్టుకుంటే, అక్కడ మనలో ఉన్నవన్నీ హాయిగా మనం చెప్పుకోవటం, వినటం, ఒక చక్కటి పీస్‌ఫుల్ స్టేటస్‌లో ఉంటాం. గివ్ అండ్ టేక్‌లో కానీ, లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఇవేదైనా జరగనండి క్రియ. మనలోంచి
మన చుట్టూ ఏది జరిగినా ఏమి చెలించిన విధంగా చాలా సిస్టమేటిక్ గా మనం చేసుకుంటూ ఉండాలి. అది చెప్పారు. చాలా సంతోషం. ఇక్కడ మనకి వేళ ఈ 4 అంశాలు తెలుసుకున్నాం. మళ్ళీ రేపు మిగతా తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సాయి గురవే నమః. తస్మై శ్రీ దత్త గురవే నమః. తస్మై శ్రీ సద్గురువే నమః. తస్మై శ్రీ సమర్థ సద్గురువే నమః. తస్మై శ్రీ విఠలానంద గురవే నమః. తస్మై శ్రీ యోగానంద గురవే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురుదేవ్ హరి ఓం. సాయిరామ్. జై గురుదత్త. జై విఠల. హరి ఓం.